తెలుగు వార్తలకు స్వాగతం సుస్వాగతం. నేను మీ శ్రీనివాస్. నిజం చెప్పే దమ్ము మీకుందా? సత్తా బాగుంది. నమస్కారం, మీరు చూస్తున్నారు Q99 న్యూస్. కొత్త వలస ప్రభుత్వ పాఠశాలలో వర్షం పడితే చెరువేనా? విద్యార్థుల కష్టాలపై అధికారుల నిర్లక్ష్యం. ఇది పాఠశాల లేక వర్షం పడితే చెరువుగా మారే ప్రదేశమా? విజయనగరం జిల్లా శృంగవరపుకోట నియోజకవర్గం కొత్తవలస మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పరిస్థితి ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. చిన్నపాటి వర్షం పడితే చాలు పాఠశాల ప్రాంగణం మొత్తం నీటితో నిండిపోతుంది. బడి లోపలికి వెళ్ళాలంటే విద్యార్థులు నీటిలోనే నడవాల్సిన పరిస్థితి. నేటి బాలలే రేపటి పౌరులు అంటాం, కానీ ఆ రేపటి పౌరులు చదువుకోవలసిన పాఠశాలలోనే ఇలాంటి పరిస్థితులు ఎందుకు? ఇక్కడ కనిపిస్తున్న దృశ్యాలు పరిస్థితి ఎంత దారుణంగా ఉందో కళ్ళకు కట్టినట్లు కనిపిస్తున్నాయి. విద్యార్థుల భద్రతకు సంబంధించి ఇంత ముఖ్యమైన సమస్యపై పాఠశాల యాజమాన్యం, ప్రజాప్రతినిధులు, సంబంధిత అధికారులు వెంటనే స్పందించాల్సిన అవసరం ఉందని స్థానికులైతే కోరుతున్నారు. వర్షం పడితే ప్రతిసారి ఇదే పరిస్థితి కొనసాగితే విద్యార్థులు పాఠశాలకు రావాలంటేనే ఇబ్బందులు ఎదుర్కోవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. ఈ సమస్య ఇంతకాలం ఎందుకు పరిష్కారం కాలేదు? పాఠశాల ప్రాంగణంలో వర్షపు నీరు నిల్వ ఉండకుండా శాశ్వత పరిష్కారం ఎందుకు చేపట్టలేదు? ఇది ఎవరిది బాధ్యత? ఇలాంటి స్థానిక సమస్యలు ప్రజా గొంతుగా మీ ముందుకు తీసుకురావడానికి Q99 న్యూస్ నిరంతరం ప్రయత్నిస్తుంది. మీకు ఈ వీడియో నచ్చితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. పిల్లలు చదువుకోవలసిన పాఠశాల వర్షం పడితే చెరువుగా మారకూడదు. విద్యార్థులు నీటిలో నడుస్తూ బడికి వెళ్లాల్సిన పరిస్థితి ఇకనైనా మారాలి. కొత్తవలస మండల కేంద్రంలోని ఈ పాఠశాల సమస్యలపై సంబంధిత అధికారులు వెంటనే స్పందించి శాశ్వత పరిష్కారం చూపిస్తారా, లేక మరో వర్షం వచ్చే వరకు ఈ సమస్యను అలాగే కొనసాగిస్తుందా? సమాధానం చెప్పాల్సినది అధికారులే. Q99 న్యూస్, ప్రజల సమస్య మా ప్రశ్న.